ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 20వ తేదీ మంగళవారం యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు అనేవి జరగబోతున్నాయి, ఇక మీరు అతిపెద్ద కల్లోలం రాబోతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఆ సమస్యను దిగమింగడానికి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, దృఢ సంకల్పంతో కార్యరక్షణ శిక్షణ కలిగి ఉంటారు. ఇక వీరికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపెడుతూ ఉంటారు. అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారికి చెందిన స్త్రీలు గంటల తరబడి అద్దం ముందు నిలిచి ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ప్రజాకర్షణీయంగా స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది. వీరి యొక్క మాట తీరు కావచ్చు, ప్రవర్తన తీరు కావచ్చు, ఎటువంటి వ్యక్తులు ఆకర్షించే విధంగా మీరు రీతిలో ఎవరైనా సరే సమయం అనేది స్పెండ్ చేస్తూనే ఉంటారు. ఇక పర్సనల్ విషయాలు వీరితో చెప్పుస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే అని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయితే జీవితంలో ప్రారంభంలో అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో వీరు ఒడిదుడుకులు అనేవి ముందడుగు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగిన ఏదైనా అనుకున్నారంటే సాధించగలుగుతారు. అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు, అస్సలు ఆలస్యపడరు. ఏదైనా అనుకుంటారో దాన్ని సాధించే వరకు తను అస్సలు నిద్రపోరు, కృంగిపోరు. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎక్కువగా మనసు దగ్గరకు కనిపించే, అయితే కొన్ని సందర్భాలు మాత్రం వీరికి నిరాశ నిస్పృహలు వెంటపడుతూనే ఉంటాయి. జీవితంలో ఎన్నో రకాల కల్లోలాలు చూడవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితం ప్రకారం యవ్వన యాత్రలో వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉండటం మాత్రమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలబడే స్వభావం కూడా వీరికి ఉంటుంది. అందరూ వీరిని చూసి పొగడడం మాత్రమే కాదు, వీరిలా ఉండాలని భావిస్తూ ఉంటారు. అంటే ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఈ వృషభ రాశి వ్యక్తులు ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎన్నో ఒక సమస్యలన్నీ వెతుక్కునే ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 20వ తేదీ మంగళవారం నాడు దినఫలాలు ఈ యొక్క అతిపెద్ద కల్లోలం మీ జీవితంలో రాబోతుంది. అంటే ఒక నిందను మోయబోతున్నారు. అటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఆ నింద మిమ్మల్ని ఎంతగానో కృంగదీసే అటువంటి అంశంగా కనిపిస్తుంది. అయితే ఆ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసే అటువంటి అంశం మోయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎంతగానో నిరాశ నిస్పృహం అయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క సమస్యను దిగమింగడానికి మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క మద్దతు తెలుసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్ట్గా నిలుస్తున్నారో వారి యొక్క సపోర్టు నంతా కూడా నిజం కూడా
రూపుబడబోతుంది. అంతేకాని మౌనంగా కూర్చున్నట్లయితే మాత్రం మీరు తప్పు చేసిన వారి కిందికి ఇతరులు జమ కట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి నింద అయినా సరే అండి, మీ యొక్క క్యారెక్టర్కు సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక నింద భరించాల్సి ఉంటుంది. ఆ నింద నిజం కాదని మీరు నిర్భయంగా మాట్లాడితే, అలాగే ఆ నింద నిజం కాదని నిరూపించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. ఆ ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు శివారాధన చేసుకోండి. ఆ శివ భగవానుడు మీపై ఖచ్చితంగా కృప కటాక్షాలను అనేది ఉంచుతాడు. ఇక దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం ముందు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఆ అవకాశం చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఇది వరకు ఎప్పుడు కూడా అవకాశం మీ దగ్గరికి రాలేదు. కొన్నిసార్లు చేతుల దగ్గరికి వచ్చి చేజారిపోయింది. మరి కొన్నిసార్లు ఈ రోజు దినఫలాల ప్రకారం అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార అభివృద్ధికి సంబంధించిన తేడా, వ్యాపార విస్తరణకు సంబంధించి వినియోగదారులను గురించి మీ యొక్క వ్యాపారాలలో, కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ఒక ఆఫర్ పెట్టడం కావచ్చు, ఇక తదురిత ఏదైనా ఆలోచనలు చేసి మీరు మీ యొక్క వ్యాపారాన్ని నలుగురు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడానికి అయితే ఇక ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా మీరు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కూడా వ్యాపార విస్తరణకు సంబంధించిన కొన్ని లావాదేవీలను కూడా చూసుకుంటూ ఉంటారు. ఇక గత కొంతకాలం దూరంగా ఉన్నటువంటి వారికి ఈ రోజు అనుకూలమైన సమయం. వీరితో మీకున్నటువంటి గొడవలు పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా వారితో బంధాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. వారు కూడా విలేజెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే పురుషులు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో వేరొకరు విశ్వాసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పరాయి పురుషుల వల్ల అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. నిర్మానుషమైన ప్రదేశాలలో ఒంటరిగా మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే మహిళలు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే గనక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇకవేళ నిజాయితీగా కనిపించే సహాయం చేయండి. అంతేకాని అనుమానాస్పదంగా కనిపించే వారికి చాకచక్యంగా వ్యవహరించండి. పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా కావచ్చు, కోరిక మాత్రం నెరవేరుతుంది. స్నేహితులు కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ వృషభ రాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు నూతన ఉద్యోగుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి దానికి సంబంధించిన శుభవార్త అయితే వినబోతున్నారు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి యొక్క వ్యక్తుల జీవితంలో కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎదురయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వింటారు. మీ యొక్క ఉద్యోగ అవకాశం అనేది 100కు 100% సాటిస్ఫాక్షన్ అనేది మీకు కలుగుతూ ఉంటుంది. అంతేకాని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా కొన్ని అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మిశ్రమంగా ఈ రోజు గడవబోతున్నాయి. కానీ అతిపెద్ద కల్లోలం అయితే జరుగుతుంది. మీరు చెయ్యని తప్పుకు నిందైతే మోయవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక శివ భగవాను ఆరాధించండి. నిజానికి నిర్భరంగా మాట్లాడండి. శివయ్య మీకు అంత మంచి అవకాశాన్ని ప్రసాదిస్తాడు. శివారాధనతో పాటు విష్ణు సహస్ర పారాయణాన్ని కూడా పఠించండి. మీకు అంత మేలు జరుగుతుంది. అలాగే మీ శివశక్తి మేరకు దాన ధర్మాలను పేదలకు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక ఆవును దానం చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని దక్కుతుంది. మీ ఇంట్లో నిత్యం దేవుళ్ళని పూజించండి. సకల దేవతల అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.